హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. వారం రోజుల వరకు అస్సలు పాడవకుండా స్వీట్ షాప్ స్టైల్లో చాలా టేస్టీగా నేను చూపించిన టిప్స్ అండ్ ట్రిక్స్తో ప్రిపేర్ చేసుకుంటే దూది కన్నా మెత్తగా ఉంటే బొబ్బట్లను చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రెసిపీలకు వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా ఈ టేస్టీ బొబ్బట్లను అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ముందుగా నేను 1/2 కప్పు శనగపప్పు తీసుకుని వాటర్తో మంచిగా వాష్ చేసుకుని ఒక 1 అవర్ మంచిగా నానబెట్టుకున్నాను. ఈ విధంగా నానిన శనగపప్పుని కుక్కర్లో వేసుకుని 1 కప్పు వాటర్ వేసుకుని 3 నుంచి 4 విజిల్స్ వచ్చి శనగపప్పు సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. బొబ్బట్ల పిండి కోసం 1 కప్పు మైదా, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. మనం ఇక్కడ ఆయిల్ వేసుకుని పిండి కలుపుకోవడం వల్ల పిండి కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకుని పిండి ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు. ఇలా ముందుగానే ఆయిల్ వేసుకుని పిండిలో కలుపుకుంటే మన పిండి మంచి స్టిక్కీగా మంచి సాఫ్ట్గా పిండి అయితే మంచిగా రెడీ అవుతుంది. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మంచి స్టిక్కీగా చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా ఉండేలాగా పిండిని ఈ విధంగా కలుపుకుని ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పిండికి ఆయిల్ అంతా పట్టేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో పిండి నానబెట్టుకునేటప్పుడు ఇంకొద్దిగా 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ విధంగా పిండి అంతా కలుపుకొని మూత పెట్టి ఒక 2 అవర్స్ అయితే పిండిని బాగా నాననివ్వాలి. ఇది నానేలోపు మనం మిగతా ప్రాసెస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ నార్మల్ బెల్లం కన్నా తాటి బెల్లంతో ప్రిపేర్ చేసుకునే బొబ్బట్ల టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి 1/2 కప్పు బెల్లం తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా బెల్లాన్ని అయితే కరిగించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం పప్పు అయితే ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత పిండి జల్లించుకుని జల్లీల్లో బాయిల్ చేసుకున్న శనగపప్పు వేసుకుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే శనగపప్పు పలుకులు లేకుండా బొబ్బట్లు ప్రిపేర్ చేసుకునేటప్పుడు హోల్స్ పడకుండా స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెడల్పాటి గిన్నెలో వేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న బెల్లం పాకం కూడా వేసుకుని బెల్లం పాకము పూర్ణము 2 బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం తక్కువ వాటర్ వేసుకుని బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం పూర్ణం అయితే ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ విధంగా బెల్లం పాకం అంతా కలిసిన తర్వాత కొద్దిగా యాలక్కాయల పౌడర్ వేసుకుని పూర్ణాన్ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పూర్ణం మంచిగా దగ్గరికి పడేలాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా పూర్ణం మంచిగా దగ్గరికి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈ విధంగా పూర్ణం మంచిగా చల్లారిన తర్వాత రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా పూర్ణం అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకుని పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుని మనం ఇక్కడ పూర్ణం సైజు కన్నా కొద్దిగా చిన్న సైజులో అయితే పిండిని తీసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్కి మంచిగా ఆయిల్ అప్లై చేసుకుని మనం తీసుకున్న పిండిని లైట్గా స్ప్రెడ్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పూర్ణాన్ని మధ్యలోకి పెట్టి మంచిగా క్లోజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా 2 ఫింగర్స్తో పిండిని పైకి లాగుతూ ఈ విధంగా క్లోజ్ చేసుకుంటే పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ మీద పెట్టి లైట్గా ప్రెస్ చేసి పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇంకో బటర్ పేపర్ వేసి లైట్గా ప్రెస్ చేస్తూ పల్చగా వచ్చేలాగా ఫింగర్స్తో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మార్కెట్లో దొరికే బొబ్బట్ లాగానే మనం బొబ్బట్ని కూడా ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఈ విధంగా పల్చగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే బొబ్బట్టు కూడా చాలా పల్చగా మెత్తగా వస్తుంది. ఈ విధంగా బొబ్బట్టు ప్రిపేర్ చేసుకున్న తర్వాత బొబ్బట్టుని ప్యాన్ మీద వేసుకుని బొబ్బట్టు కొద్దిగా కాలి కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. ఇక్కడ బొబ్బట్లు కాల్చుకునేటప్పుడు స్టవ్ హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బొబ్బట్లు మంచి కలర్లో వచ్చేలాగా కాల్చుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లను అయితే ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మిగతా బొబ్బట్లను కూడా సేమ్ ఇదే విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటే నేను చెప్పిన విధంగా వారం రోజుల వరకు నిల్వ ఉండి దూది కన్నా మెత్తగా ఉండి స్వీట్ షాప్లో కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే నేను చెప్పిన విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నా రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.